ఒకటి బాగా గుర్తుంచుకోండి లైఫ్‌లో. మన మంచి కోరుకునేవాడు ఎప్పుడైనా కూడా చాలా కోపంగా మాట్లాడతాడు. ఉన్నది ఉన్నట్టు చెప్తారు. మనం బాగుపడాలి అన్న ఆలోచన తనకు ఉంది కాబట్టే మనతో అలా కోపంగా మాట్లాడతారు. కానీ ఈ ప్రెజెంట్ జనరేషన్‌లో ఎవరైతే కోపంగా మాట్లాడతారో మనం వాడిని శత్రువులాగా చూస్తూ ఉంటాం. కానీ అది మనం చేసే తప్పు. మన మంచి కోరుకునే వాళ్ళు మాత్రమే మనతో కోపంగా మాట్లాడతారు. కానీ ఈ ప్రెజెంట్ జనరేషన్‌లో ఎవరైతే నవ్వుతూ పైకి మాట్లాడతారో వాళ్ళ మనసులో ఏముంటుంది అంటే, మనం ఎప్పుడు నాశనం అయిపోతారా? మనల్ని ఎట్లా నాశనం చేయాలా? అనేవే ఉంటాయి. పైకి మాత్రం నవ్వుతూ నువ్వు ఇలా ఉండాలి, నువ్వు అలా ఉండాలి అంటారు. కానీ ఆ నవ్వుతూ చెప్పే మాటల కన్నా కూడా మనకి హార్ష్‌గా మాట్లాడే వాళ్ళే చాలా మంచివాళ్ళు. ఏదైనా కూడా మొహం మీద చెప్పేస్తూ ఉంటారు. మొహం మీద చెప్పేవాళ్ళు మనకు నచ్చరు. కానీ అలాంటి వాళ్ళే మన మంచి కోరుకుంటారు. గుర్తుంచుకోండి. అలాంటి వాళ్ళని ఎప్పుడూ వదులుకోకండి. మన మంచి కోరుకునేవారు ఎవరైనా ఉన్నారు అంటే మనతో కోపంగా మాట్లాడి మనతో డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ చెప్పే వాళ్ళే మన మంచి కోరుకునేవాళ్ళు. అది మాత్రం గుర్తుంచుకోండి. నవ్వుతూ ఉండి మనతో యాక్టింగ్ చేస్తారు. వాళ్ళు మనల్ని నట్టేట ముంచే వాళ్ళు. అలాంటి వాళ్ళకి దూరంగా ఉండండి. ఇంతే. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరేమంటారో కామెంట్ చేసి చెప్పండి.